హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. సో ఈ రోజు మీ అందరి కోసం మీకు ఉపయోగపడే లేటెస్ట్ కుర్తీ కలెక్షన్ అండర్ బడ్జెట్లో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో బాగా నేను చూపించబోయే కుర్తీ కలెక్షన్ అనేది రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ అండి. ఎఫర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉండటంతో పాటు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చూపించబోయే కుర్తీస్ అని తెప్పించుకుని చాలా రోజులైంది. ఆల్రెడీ వాటన్నిటిని వాష్ చేసి ఎన్నోసార్లు యూజ్ చేశానండి. ఒకవేళ ఈ వీడియో చూసి మీరు కూడా కుర్తీస్ ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే హ్యాపీగా ఆర్డర్ చేయొచ్చు. ఎందుకంటే వీటిని నేను ఆల్రెడీ వాష్ చేసి మీకు రివ్యూ చేస్తున్నాను కాబట్టి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో భాగంగా మీకు చూపించబోయే కుర్తీ కలెక్షన్ నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశానండి. మిగతా ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నిట్లో మనం జనరల్గా ప్రోడక్ట్స్ని కొనుక్కుంటాం. బట్ మీషోలో డైరెక్ట్గా సెల్లార్ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్స్ని మధ్యలో ఎవరు రీసెల్లర్ ఉండకుండా వాళ్ళు మార్జిన్ యాడ్ చేసుకోకుండా తక్కువ ధరకే సెల్లార్ దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు. రీసెల్లింగ్ కూడా చేసి మనీని ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుర్తీ ఎంత ప్రైస్ ఉందో చూడండి. సేమ్ కుర్తీ మనకి మీషోలో ఎంత ప్రైస్ ఉందో చెక్ చేద్దాం. సో ఈ విధంగా మీషోలో ఉన్న కుర్తీస్ మనం డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్లేస్ చేసి మార్జిన్ యాడ్ చేసుకొని ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని మీరు ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ టైం కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఇంతవరకు మీలో ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. 100 రూపీస్ మనీని మీరు సేవ్ చేసేసుకోండి. సో ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ అయిన పింక్ కుర్తా సెట్ చూపిస్తాను. మనకి ఈ కాంబోలో మనకి టాప్, చున్నీ, అదేవిధంగా బాటమ్ కూడా వస్తుంది. సో మనకి టాప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. టాప్ అంతా మనకి ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక టాప్ నేను చాలాసార్లు వేసుకొని వాష్ చేశాను. ప్రింట్ కొంచెం కూడా పోలేదు. అండ్ ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో కాకుండా హ్యాండ్ వాష్ చేసుకుంటే కొంచెం షాంపూ వాష్ చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. సో ఫ్రంట్లో మనకి ఫుల్గా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్లవర్స్ ఉంటాయి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్రంట్లో మనకి వి షేప్లో నెక్ వస్తుంది, బ్యాక్లో మనకి రౌండ్ వస్తుంది. ఇది ఫుల్గా మనకి స్టిచ్ చేసి వస్తుంది అనమాట. అంటే రెడీమేడ్ కుర్తా సెట్. సో ఇందులో మనకి సైజెస్ ఉంటాయి. మీ సైజ్ ఆధారంగా దీన్ని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. హ్యాండ్స్లో మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి. అండ్ హ్యాండ్స్ యొక్క ఎండింగ్లో మీరు చూసారా ఈ విధంగా బెల్ హ్యాండ్స్ వస్తాయన్నమాట. కుర్చీల్లో వచ్చి ఎండ్లో మనకి నెట్ వస్తుంది. ఆ యొక్క నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్ అనేది యూజ్ చేశారు. సో ఇది మీరు ఏ సీజన్లో అయినా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. ఈవెన్ సమ్మర్లో కూడా ఇది మీరు హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా దీనిలో ఏంటంటే లోపల మనకి లైనింగ్ యూజ్ చేశారనమాట. సాఫ్ట్ కాటన్ అనేది ఉందన్నమాట. లైనింగ్ చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రెసెంట్ మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ కుర్తాస్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్యాంట్లో మనకి ఈ విధంగా వస్తుందండి. పైన మనకి ఈ విధంగా ఎలాస్టిక్ టైప్లో స్ట్రెచబుల్గా వస్తుంది. ప్యాంట్ బాటంలో కూడా మనకి నెట్ అనేది యూజ్ చేస్తారనమాట. చాలా సాఫ్ట్ నెట్. ఈ యొక్క జాబ్లో ద మెయిన్ అట్రాక్షన్ ఇందులో యూజ్ చేసిన దుప్పట్టా. రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే చున్నీస్ చాలా చిన్నగా వస్తాయి కదా, బట్ ఇది చాలా ఎక్కువ లెంత్లో ఉంది. చున్నీ అంతా మనకి టాప్లో ఏదైతే డిజైన్ యూజ్ చేశారో ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా చున్నీ ఎండింగ్లో 2 సైడ్స్ మనకి ఇలా రఫుల్స్ అనేవి వస్తాయండి. ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉంది, విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. టాప్ అండ్ బాటమ్ చున్నీ సెట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. జనరల్గా మనం డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో ప్రోడక్ట్స్ కొంటే మనకి లింక్ ఉంటుంది కదండి. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే ప్రోడక్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. బట్ మీషోలో డైరెక్ట్ లింక్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయన్నమాట. ఈ వీడియోలో చూపించబోయే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకోసం తప్పకుండా మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా ఫస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాక ప్రోడక్ట్ కోడ్ని యాప్ యొక్క పైన మనకి సర్చ్ సింబల్ కనిపిస్తుందండి. ఈ విధంగా సర్చ్లా కనిపిస్తుంది అనమాట. ఆ సర్చ్ సింబల్లో ఈ ప్రోడక్ట్ కోడ్ని మీరు ప్లేస్ చేస్తే ప్రోడక్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆ ప్రోడక్ట్ మీద మీరు క్లిక్ చేయగానే క్లోతింగ్కి అయితే సైజెస్ ఉంటాయి. మీ యొక్క సైజ్ ఆధారంగా మీరు సైజ్ చార్ట్ ఉంటుంది, దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసేసుకొని యాడ్ టు కార్ట్లో క్లిక్ చేసుకోవాలి. పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నారా, ఆన్లైన్, ఫోన్పే, మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే అక్కడ మీకు మార్జిన్ అని అడుగుతుందండి. మీరు ఒకవేళ ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు రీసెల్లింగ్ చేద్దాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రోడక్ట్ మీకు 800 రూపీస్ అయితే దాని మీద 820, 840, 850 మీకు నచ్చిన మార్జిన్ యాడ్ చేసుకుని రీసెల్లింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు రీసెల్లింగ్ చేద్దాం అనుకోవట్లేదు,
ఈ ప్రోడక్ట్ని మీకోసం మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఒరిజినల్ ప్రైస్ అంటే ప్రోడక్ట్ ప్రైస్ 800 రూపీస్ ఉందనుకోండి, సేమ్ ప్రైస్ని మీరు అక్కడ ప్లేస్ చేసేసి ప్రొసీడ్లోకి క్లిక్ చేయాలి. ఒక అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది, ఒక అడ్రస్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్, పిన్ కోడ్ అంతా మీరు ప్లేస్ చేశాక ప్రొసీడ్ క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీ యొక్క ఆర్డర్ ప్లేస్ అయిపోయి డైరెక్ట్గా మీషో వాళ్ళే ప్రోడక్ట్ని మీ ఇంటికి డెలివరీ చేస్తారు. నెక్స్ట్ ఒక ఎంబ్రాయిడరీ టాప్ చూపిస్తాను. ఈ యొక్క టాప్లో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చి ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట. లెనిన్ అంటే మనకు తెలిసిందే కదా, కాటన్ అన్నిట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఈ యొక్క టాప్ అంతట్లో మనకి ద మెయిన్ అట్రాక్షన్ టాప్లో యూజ్ చేసిన ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది యూజ్ చేశారండి. పైన లీవ్స్ ఉంటాయి గ్రీన్ కలర్లో, ఆ తర్వాత పింక్ కలర్లో చిన్న ఫ్లవర్ అనేది ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న స్టార్ స్టేప్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది యూజ్ చేశారనమాట. ఈ విధంగా ఉంటుంది. థ్రెడ్ వర్క్, ఫుల్గా థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క థ్రెడ్ వర్క్ అనేది మనకి ఈ బర్స్ట్ కింద వరకు ఇలా వస్తుందన్నమాట. ఒక కుర్తా నేను ఆల్రెడీ 2 to 3 టైమ్స్ వేసుకున్నాను, వాష్ చేశాను. కలర్ అయితే ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు. నెక్ పార్ట్లో మనకి రౌండ్ షేప్ వస్తుంది, బ్యాక్ కూడా మనకి రౌండ్ షేప్ వస్తుంది. ఓన్లీ ఈ యొక్క డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందండి, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. కుర్తా అంతా మనకి మీరు చూసినట్టు వైట్ కలర్ లైన్స్ ఉంటాయి. ఓన్లీ లెనిన్కి మాత్రమే ఈ విధంగా కొంచెం వైట్ కలర్ లైన్స్ అనేవి ఉంటాయండి. మీరు చూసినట్టు మనకి 3/4 స్లీవ్స్ అనేవి వస్తాయన్నమాట ఈ విధంగా. సో ఈ కుర్తాకి మనకి సైడ్లో ఈ విధంగా కట్స్ అనేవి వస్తాయి. ఇది పర్పుల్ కలర్ కదా, ఇందులో మనకి 2 to 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కోర్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. దీని మీద మనం లైట్ పింక్ కలర్ లెగిన్ కానీ, వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ లెగిన్ కానీ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లుక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది లైనింగ్ ఎక్స్ట్రా ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ ఇది ఏమిటి సీత్రూగా లేదండి. మీకు లోపల చేయబెట్టి చూపిస్తాను. జనరల్గా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటేనే చాలా హై ప్రైస్లో ఉంటుంది, బట్ దీని ప్రైస్ చాలా రీజనబుల్గానే ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఒక కాటన్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్న ఒక కుర్తా సెట్ చూపిస్తాను. ఈ కాంబోలో మనకి టాప్ అండ్ బాటమ్ వస్తాయి అన్నమాట. జనరల్గా ఇటువంటి మల్టీ కలర్స్ అనేవి మనకి రేర్గా దొరుకుతూ ఉంటాయి, బట్ దొరికినప్పుడే వీటిని మనం క్యాచప్ చేసుకోవాలి. సో ఈ యొక్క టాప్లో మనకి ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి. బ్లూ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్, పర్పుల్ కలర్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఈ యొక్క టాప్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రంట్లో మనకి రౌండ్ నెక్ యూజ్ చేశారు. నెక్ ఫ్రంట్ పార్ట్లో మనకి 3 బటన్స్ ఉన్నాయి, ఓపెన్ అవ్వండి, క్లోజ్డ్గానే ఉంటాయి. 3/4 స్లీవ్స్ వస్తాయి. ఆ స్లీవ్స్ యొక్క ఎండింగ్లో కూడా మనకి కాటన్ టైప్ ఆఫ్ మెటీరియల్తో ఫినిషింగ్ అన్ని ప్రొవైడ్ చేశారు. చాలా సాఫ్ట్గా ఉందండి. ఒక మెటీరియల్ టచ్ చేస్తే టాప్లో యూజ్ చేసిన మెటీరియల్ కాటన్ మిక్స్గా ఉంటుంది. అండ్ సైడ్లో మనకి ఈ విధంగా కటింగ్స్ అనేవి వస్తాయన్నమాట. వర్టికల్ ప్యాటర్న్స్ ఉన్న టాప్స్ వేసుకుంటే మనం ఉన్నదానికన్నా ఇంకా వైడ్గా కనిపిస్తాం, బట్ ఇటువంటి స్ట్రైట్ లైన్స్ అంటే హారిజాంటల్ లైన్స్ ఉన్న టాప్స్ కనుక మనం వేసుకుంటే మనం ఉన్నదానికన్నా ఇంకా స్లిమ్గా క్యూట్గా కనిపిస్తాం. అండ్ ఇది మల్టీ కలర్లో ఉంది కాబట్టి దీనికి మీకు నచ్చిన చున్నీతో పేరప్ చేసుకోవచ్చు. కొంత మనకి వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ప్యాంట్ మనకి ప్యూర్ వైట్ కలర్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనం దాంతో అయినా వేసుకోవచ్చు, డిఫరెంట్ కుర్తాస్తో కూడా దీన్ని మనం హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ప్యాంట్ స్ట్రెచబుల్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కుర్తి చూసినట్టు ఈ విధంగా నెట్ యూజ్ చేసి ఈ కొంచెం హ్యాండ్స్లో మనకి ఏదైతే కాటన్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశారో అటువంటి కాటన్ టైప్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేశారు. బాగుంది లుక్ వేసుకుంటే. ఈ విధంగా మల్టీ కలర్స్ ఉండి ప్యాటర్న్స్ ఉన్న టాప్స్ అనేవి చాలా రేర్గా మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు కూడా నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ప్రైస్ కూడా మనకి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ ఒక ఎల్లో కలర్ మల్టీ కలర్ టాప్ చూపిస్తానండి. ఈ యొక్క టాప్ నేను 2-3 వీడియోస్లో వేసుకున్నాను. చాలా మంది కూడా అడిగారు ఎక్కడ తీసుకున్నారని. మీషోలోనే ఆర్డర్ ప్లేస్ చేశాను. దీన్ని ఆల్రెడీ నేను వాష్ చేసి చాలాసార్లు యూజ్ చేశాను. కలర్ ఏమాత్రం ఫేడ్ అవుట్ అవ్వలేదు. టాప్లో మనకి ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఆ యొక్క ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్. ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ విధంగా కాలర్ వస్తుందండి, వీ షేప్లో వస్తుంది అనమాట. కూడా బ్యాక్ సైడ్లో కూడా కాలర్ వస్తుంది అండ్ జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఈ విధంగా జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. సో టాప్ యొక్క ఫ్రంట్ పార్ట్లో అంటే మనకి ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ పార్ట్లో అంతా మనకి ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మెరూన్ కలర్, వైట్ కలర్ ఫ్లవర్ చుట్టూ డిజైన్ అనేది వస్తుంది. అండ్ ఇది పెయింటింగ్ కాదండి, ప్రింట్. నేను ఇప్పుడు మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను, చూసారా, ఏమాత్రం ఊడలేదు. జనరల్గా కొన్ని టైప్ ఆఫ్ టాప్స్కి ఏంటంటే దాని మీద పెయింట్ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది షిమ్మరీగా, అది ఇలా అంటేనే ఊడిపోతుంది. 2-3 సార్లు వాష్ చేస్తే కలర్ అంతా ఫేడ్ అవుట్ అయిపోయి డిజైన్ అంతా పోతుంది. బట్ ఇదేంటంటే ఫుల్గా
ప్రింట్ అనేది యూజ్ చేశారు కాబట్టి పర్మనెంట్గా మీరు ఎన్నిసార్లు వాష్ చేసి రీయూజ్ చేసినా ఈ విధంగానే ఉంటుంది. కింద పార్ట్ అంతా మనకి చిన్న చిన్న ఆల్టర్నేట్గా ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చి మనకి అనార్కలి మోడల్లో వస్తుంది అనమాట. సైడ్గా మనకి కటింగ్ ఏముండదు, ఫుల్గా మనకి లాంగ్ ఫ్రాక్లో వస్తుందండి. టాప్ యొక్క బాటంలో మనకి ఈ విధంగా మల్టీ కలర్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయండి. ఒక ప్రింట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రింట్ అనేది ఫ్రంట్ సైడ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇలా చూపిస్తాను. సో ప్రింట్ చూసారా ఎంత బాగుందో. స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనకి టాప్లో ఏదైతే ప్యాటర్న్ యూజ్ చేస్తారో అదే విధంగా ప్యాటర్న్ ఫుల్గా ప్రింట్ అనేది ఫ్రంట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అనేది వస్తుంది. లోపల మనకి ఎటువంటి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, అయినప్పటికీ ఇది ట్రాన్స్పరెంట్గా అంటే సీత్రూగా లేదు. మీకు చేపట్టి లోపల చూపిస్తాను. సో చూసారా సీత్రూగా అయితే లేదు. సో కంఫర్టబుల్గా మీరు దీన్ని వేర్ చేయొచ్చు. స్పెషల్గా ఈ టాప్లో యూజ్ చేసిన నెక్ అయితే కానీ, కలర్ కాంబినేషన్స్ అయితే కానీ, ప్యాటర్న్స్ అయితే కానీ, క్లాత్ మెటీరియల్ అయితే కానీ ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ ఈ వీడియోలో వేసుకున్న ఈ యొక్క క్రాప్ టాప్ కూడా మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశాను. టాప్ నేను తెప్పించుకొని చాలా రోజులైంది, చాలాసార్లు వేసుకున్నాను. నాకు చాలా ఫేవరెట్ టాప్. ఎందుకంటే ప్రజెంట్ ఇటువంటి టాప్స్ మనకి ట్రెండింగ్లో ఉండడంతో పాటు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ యొక్క టాప్లో మనకి పైన ఈ విధంగా కోట్ మోడల్లో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫుల్గా కోట్లా వస్తుందండి. సో ఇలాంటివి వేసుకుంటే మనం ప్రత్యేకంగా చున్నీ అనేది సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒక లేయర్లో ఉంటుంది కాబట్టి మనకి లోపలంతా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. దీని మీద మనకి యూజ్ చేసిన ప్రింట్ అయితే ఫుల్గా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది యూజ్ చేశారు. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక టాప్ వచ్చేటప్పుడు లోపల మనకి స్లీవ్లెస్లో వస్తుంది. ఎక్స్ట్రాగా మన హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఇక్కడ మనకి ఇలా క్యాప్ లాగా హ్యాండ్స్ దగ్గర ఉంటుంది. నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, ఎందుకంటే చెయ్యి ఎత్తినప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా ఇది గాలికి ఎగిరిపోయినప్పుడు కొంచెం డిస్కంఫర్టబుల్గా అనిపించి వెంటనే నేను స్లీవ్స్ అనేవి వేయించుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా స్లీవ్స్ వేయించుకుంటే మంచిది, వేయించుకోకపోయినా లుక్ అయితే చాలా బాగుంటుంది. అది కంప్లీట్లీ మీ యొక్క కంఫర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. టాప్ లెంత్ కూడా చాలా హైట్లోనే ఉంటుందండి. అండ్ ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి క్రేప్లా వస్తుంది అనమాట. ఈ విధంగా ఇటువంటి టైప్స్ ఆఫ్ టాప్స్ని మనం ఐరన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు అయినా రఫ్ అండ్ టఫ్గా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో ముడతలు పడే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి జస్ట్ వాష్ చేసుకొని కావాలంటే మనం హ్యాపీగా రీయూజ్ చేసేసుకోవచ్చు. లోపల ఎక్స్ట్రాగా లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, అయినప్పటికీ పైన మనకి ఈ విధంగా కొంచెం క్రాప్ లాగా క్యాప్లా ఉంది కాబట్టి లైనింగ్ ప్రొవైడ్ చేయబడినప్పటికీ ఇదైతే ట్రాన్స్పరెంట్గా సీత్రూగా అస్సలు లేదు. మీరు హ్యాపీగా దీన్ని పర్చేస్ చేయొచ్చు. నేను వీడియో చేస్తున్న అంతసేపు ఈ క్యాప్ అనేది ఇలా ఫ్లోయిగా ఎగురుతూనే ఉందండి. నాకైతే ఇవన్నీ బాగా నచ్చాయి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తాను. మీకు ఏది బాగా నచ్చింది, ఏది బాగా యూనిక్గా అనిపించింది, ఏది బాగా రీజనబుల్ ప్రైస్లో అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీషో హాల్స్ ఎక్కువగా చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే నేనైతే ఇంతకుముందు డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇలాంటి ప్రోడక్ట్స్ని చాలా ఎక్కువ రేటుకి కొన్నానండి. బట్ మీషో వచ్చాక చాలా తక్కువ ప్రైస్కి మనం సెల్లార్ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ని కొనుక్కుంటున్నాం కాబట్టి మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మై నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ పాఠశాల. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బాయ్.